చదువు బయట అనేది టీచర్లు సార్లు కొడతారు, కొట్టి ఎంత చెప్పినా అది వానికి ఎక్కదు. ఇక్కడైతే మంచిగా తిరుగుకుంటా చదువుకుంటా, మొత్తం చదివే కాకుండా కొద్దిగా పని, బయట ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో క్లాసెస్ అవన్నీ వెనక ఇంటికి పోగానే మళ్ళీ ట్యూషన్ మళ్ళీ అవి ఇవి అని మొత్తం స్ట్రెస్ ఉంటది. ఇక్కడికి వచ్చినాక అయితే చాలా మంచిగా ఉంది. స్ట్రెస్ మేము కూడా పడతాం, అన్ని పనులు చేస్తాం, గోశాల చేస్తాం, కోళ్ళు చేస్తాం, స్వచ్ఛ భారత్ చేస్తాం, కిచెన్ లో హెల్ప్ చేస్తాం, మొత్తం చేస్తాం. అయినా మాకు స్ట్రెస్ అనిపిస్తలేదు. అంటే మేము ఎంత ఫ్రెండ్లీగా, నాకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా అనుకో ఒకరిదొకరు కలుపుకుంటా మంచిగా నీట్ గా అన్ని వర్కులు కంప్లీట్ చేసుకుంటాం. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నాకు ఈ పనులన్నీ రాకపోతుండే, అని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈ పనులు నేర్చుకున్నా. ఇప్పుడు బయటకు పోయినాక అరే నీకు ఈ పని వచ్చారా అది అని అంటుర్రు, కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా అక్షరణం కోళ్ళ షెడ్. మేము ఇక్కడ కోళ్ళు బాతులను అన్నిటినీ పెంచుతాం. నా పేరు మనీష్, నేను 9th క్లాస్. ఇంతకుముందు బయట 7th క్లాస్ నుండి ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు 9th క్లాస్. నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నాయి. ఫస్ట్ లో ఇవన్నీ అలవాటు లేకుండా ఉండే, ఇప్పుడైతే అలవాటు అయినాయి. అప్పట్లో అయితే కోళ్ళు ఏం చేస్తాయి, కోళ్ళు గుడ్లు పెడతాయా ఏం పెడతాయా అవన్నీ ఏం తెలియకుంటుండే. ఇప్పుడైతే కోళ్ళు ఇన్ని ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి, అవి అర్థం అవుతుంది. ఆవులకెట్టే దానానే పెడతాం వీటికి. గిట్లా అజోలా అని ఒక వాటర్ ప్లాంట్, దాన్ని రోజు ఒక హాఫ్ బకెట్ తీసి రోజు వీటికి మిక్స్ చేసి పెడతాం. ఇందులో అయితే ఒక రాజశ్రీ అనే ఒక రకం, కడక్నాథ్ అనే ఒక రకం, అట్నే బాతులు, చీమ కోళ్ళు అన్ని ఉంటాయి. ఈ కోళ్ళు అనేది గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మేము తీసుకొని ఇంక్యుబేటర్ అని ఒక తయారు చేసి ఆన్లైన్ వీడియోస్ అవి ఇవి చూసి బయట నుండి ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకొని అట్లా ఒక దాన్ని ట్రై చేసినాం. అది కొద్దిగా సక్సెస్ అయింది. ఇంకోటి కూడా చేయాలనిపించింది, చేసినాం, అది ఇట్లా సక్సెస్ అయింది. ఇట్లన్నిటిని గుడ్లు తీసుకొని పొదిస్తాం ఇంక్యుబేటర్ లా. పదండి ఇంక్యుబేటర్ చూద్దాం. ఇంక్యుబేటర్స్ ఈ గుడ్లని, కోళ్ళు పెట్టిన గుడ్లని ఈడ పెట్టుకొని మేము పొదుగుతుంటాయి, అందులోనే పొదుగుతుంటాయి. 3 పూటల రోజు తిప్పుతూ ఉంటాం గుడ్లని. అందులో వాటర్ కూడా పెడతాం. అది వాటర్ అయిపోతున్న కొద్ది వాటర్ పోస్తాం. 3 పూటలు గుడ్లు తిప్పి ఆ రౌండ్ అయిపోయినాక నెక్స్ట్ రౌండ్ పెడుతూనే ఉంటాం. బయట అయితే చేయడం, ఇది బయట కొనడం అంటే చాలా ఎక్కువ ఖర్చు. మేమే ఇంకా సొంతంగా బయట నుంచి మెటీరియల్స్ అది తెచ్చుకొని మేమే ఓ దాన్ని చేసినాం, అది సక్సెస్ అయింది. ఈడైతే మేము కోళ్ళని కానీ ఆవులను కానీ అన్నిటినీ పెంచుతాం. అక్షరణం యొక్క స్పెషాలిటీ ఇదే. చదువు బయట అనేది టీచర్లు సార్లు కొడతారు, కొట్టి ఎంత చెప్పినా అది వానికి ఎక్కదు. ఇక్కడైతే మంచిగా తిరుగుకుంటా చదువుకుంటా, మొత్తం చదివే కాకుండా కొద్దిగా పని, బయట ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో క్లాసెస్ అవన్నీ వెనక ఇంటికి పోగానే మళ్ళీ ట్యూషన్ మళ్ళీ అవి ఇవి అని మొత్తం స్ట్రెస్ ఉంటది. ఇక్కడికి వచ్చినాక అయితే చాలా మంచిగా ఉంది. స్ట్రెస్ మేము కూడా పడతాం, అన్ని పనులు చేస్తాం, గోశాల చేస్తాం, కోళ్ళు చేస్తాం, స్వచ్ఛ భారత్ చేస్తాం, కిచెన్ లో హెల్ప్ చేస్తాం, మొత్తం చేస్తాం. అయినా మాకు స్ట్రెస్ అనిపిస్తలేదు. అంటే మేము ఎంత ఫ్రెండ్లీగా, నాకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా అనుకో ఒకరిదొకరు కలుపుకుంటా మంచిగా నీట్ గా అన్ని వర్కులు కంప్లీట్ చేసుకుంటాం. రోజు చదువులో చదువుకుంటాం, పని చేస్తాం, ఎంత చదువుకుంటాం అంత పని చేస్తాం. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నాకు ఈ పనులన్నీ రాకపోతుండే, అని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈ పనులు నేర్చుకున్నా. ఇప్పుడు బయటకు పోయినాక అరే నీకు ఈ పని వచ్చారా అది అని అంటుర్రు, కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది.